ఒక ఉడుత చూసింది. దానికి రాముడంటే మహాభక్తి కలిగింది. అంతటి వాడికి తాను కూడా సాయపడాలి అనుకుంది. అది చాలా చిన్న చిరుప్రాణి, ఏం సాయం చేయగలదు? కాని ఉడత అధైర్యపడలేదు. రాముని పట్ల తన భక్తిని ప్రదర్శించి తీరాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా అది సముద్రంలోకి వెళ్లి నీటిలో బుడుంగుమని మునిగి ఒడ్డునే ఉన్న ఇసుకను మట్టిని ఒంటికి పట్టించుకుని వచ్చి వానరులు వేస్తున్న రాళ్ల సందుల్లో ఆ ఇసుకను మట్టిని దులపటం మొదలుపెట్టింది. అక్కడ అతి వేగంగా బాహుబలి లాంటి ఆ వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను మోస్తూ తిరుగుతూ ఉన్నారు. ఈ ఉడత మాటిమాటికి వాళ్ల కాళ్లకు అడ్డురాసాగింది. వాళ్ళు ఉడతకు చెప్పారు, వద్దమ్మా ఉడతమ్మా, పొరపాటున మా కాళ్ల కింద గాని పడితే పచ్చడైపోతావు, వెళ్ళిపో అని. కాని ఆ ఉడత వినలేదు. దాంతో ఆ వానరులు హనుమంతునికి చెప్పారు.